అభిషేక్ ఈ మెగా టోర్నీలో 3 డకౌట్స్‌తో 15 పరుగులు మాత్రమే చేసి విమర్శలకు గురవుతున్నాడు. అభిషేక్ విఫలం కావడం ఇప్పుడు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ టీమిండియా ఓపెనర్ కంటే సూర్య ఇప్పుడు అందరికీ విలన్‌లా కనిపిస్తున్నాడు. ఎందుకంటే సూపర్ 8 ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య వ్యంగ్యంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. మ్యాచ్‌కు ముందు ఫామ్‌లో లేని అభిషేక్ శర్మను బ్యాకప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నకు సూర్య సమాధానం వింటే ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు కోపమొస్తుంది. అభిషేక్ శర్మ ఫామ్‌పై మాకు బాధ లేదు. అభిషేక్ ఫామ్‌పై వరీ అవుతున్న వారిని చూస్తుంటే నాకు బాధేస్తుంది అని మాట్లాడాడు. కానీ కట్ చేస్తే ఇప్పుడు సూర్యపై అందరూ జాలి చూపిస్తున్నారు. ఈ టీమిండియా కెప్టెన్ అత్యుత్సాహంలో చేసిన ఈ కామెంట్స్ ని చూపిస్తూ నెటిజన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు. బయట నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా అభిషేక్ శర్మను వెనకేసుకొచ్చిన సూర్య సూపర్ 8 లో ఒక్క మ్యాచ్ ఓడిపోవడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆగ్రహానికి కారణమవుతున్నాడు. నిజం చెప్పాలంటే అభిషేక్ కు ఒత్తిడిలో ఆడే సామర్థ్యం లేదు. దీంతో పాటు గ్రూప్ దశలో వరుసగా 3 డకౌట్లతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఈ యంగ్ ప్లేయర్ ను ప్లేయింగ్ 11 నుంచి తప్పించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అనుభవం ఉన్న సంజు శాంసన్ కు అవకాశం ఇచ్చినా సరిపోయేది. అయితే సూర్య మాత్రం అభిషేక్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై విమర్శలు చేసిన వారికి కౌంటర్ ఇస్తూ మరి సౌత్ ఆఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్ లో బరిలోకి దించాడు. అభిషేక్ ను అంతలా బ్యాకప్ చేసినప్పుడు అతని బాధ్యత కూడా సూర్య తీసుకోవాలి. యంగ్ ప్లేయర్ కనుక మ్యాచ్ కు ముందు తన విలువైన సలహాలు చెప్పి ఫామ్ లోకి తీసుకుని రావడమే కెప్టెన్ బాధ్యత. కానీ టీమిండియా కెప్టెన్ మాత్రం అభిషేక్ ను గుడ్డిగా నమ్మినట్లు తెలుస్తుంది. ఓవైపు ఫామ్ కోసం తంటాలు పడుతున్న ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి అభిషేక్ ను పరోక్షంగా ఇంకా వెనక్కి నెట్టాడు. కెప్టెన్ గా టఫ్ కాల్స్ తీసుకునే హక్కు సూర్యకు ఉంది.